దేవాదాయ ధర్మాదాయ శాఖ గుంటూరు జిల్లా తెనాలి పట్టణము గంగానంపంపేటలో వెంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి 3 నెలలకోసారి ఉండి లెక్కింపు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 17వ తారీఖున ఈ రోజున ఉండీలు తెరిచి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ తెనాలి ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలో మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సూచనలు పాటిస్తూ కూడా ఉండీలు లెక్కింపు చేయడం జరిగింది. కార్తీక మాసం పర్వదినాల్లో భక్తులు అధికంగా విచ్చేయటం కానివ్వండి, ఏమన్నా కానీ హుండీల లెక్కింపు అనూహ్యంగా ఆదాయం పెరిగింది. 4,57,671 రూపాయి హుండీ లెక్కింపు ద్వారా స్వామివారికి ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని కూడా ఇదే రోజున బ్యాంక్ ఆఫ్ బరోడా నందు డిపాజిట్ చేయడం జరిగింది. ఈ హుండీల కార్యక్రమంలో ఇప్పుడు ప్రత్యేకంగా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కొత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. మహిళా భక్తులను ఎవరిని కూడా హుండీ లెక్కింపుల్లో పాల్గొనటానికి అనుమతించలేదు. ఆ విధంగానే ఈరోజు కూడా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరపున సేవా సమితి తరపున పురుషులు మాత్రమే కౌంటింగ్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా భద్రత దృష్ట్యా వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకున్నాము. వారందరి సహకారంతో ఉదయం 10 గంటలకు మొదలుపెట్టి ప్రస్తుతం ఇప్పుడే 5 గంటలకి పూర్తయింది. హుండీ కౌంటింగ్ అనేది పూర్తయింది. పూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సూచనలు అనుసరించి మాత్రమే హుండీలు లెక్కింపును చేయటం జరిగింది.